గురువారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కుమరయ్య భవనంలో సఫ్దర్ హష్మి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ మాట్లాడారు. గురువారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కుమరయ్య భవనంలో సఫ్దర్ హష్మి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ మాట్లాడుతూ ఢిల్లీ నడివీధిలో కార్మికులను ఎలా దోపిడీ చేస్తారో వివరించే అల్లా బోల్ వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న సందర్భంలో కంపెనీ యజమానుల కాంగ్రెస్ గూండాల దాడిలో మరణించారని అన్నారు. ఆయన మరణంతో వీధి నాటకాలు అంతరించిపోతాయని భ్రమించిన వారికి కనువిప్పు కలిగేలా అతని భార్య మలయ శ్రీహష్మి 2వ రోజే అదే స్థలంలో వీధి నాటకం ప్రదర్శించి కళలకు జీవం పోశారని కొనియాడారు. 1954 ఏప్రిల్ 12న జన్మించిన ఆయన విద్యాభ్యాసం ఢిల్లీలోనే కొనసాగిందని, ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీ, కాశ్మీర్ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు. 1973లో జన నాట్యమంచ్ జనం సంస్థను ఏర్పాటు చేశారని, అప్పటి ఇందిరాగాంధీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేదాన్ని వ్యతిరేకిస్తూ కుర్చీ 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 అనే నాటకం రాసి ప్రదర్శించారు. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే నినాదంతో వందలాది వీధి నాటకాలు ఢిల్లీ కార్మిక వాడల్లో ప్రదర్శనలు చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పామనగుండ్ల అచ్చాలు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఎంవిఎన్ ట్రస్ట్ కన్వీనర్ పుచ్చకాయల నర్సిరెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, జరిపోతుల ధనంజయ్ గౌడ్, కిరణ్ రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మళ్ళీ ఫస్ట్ అన్నది కళాకారులు. जोहार सतवा रश्मि, जोहार जोहार, जोहार सतवा रश्मि, जोहार जोहार, जोहार सतवा रश्मि, जोहार जोहार, वर्दिलाली प्रजा कललु, वर्दिलाली प्रजा कललु, वर्दिलाली प्रजा कललु. గజియాబాద్ వీధి గొంతులో ఆ గల్లీలో కార్మికుల కర్షకుల కోసం ఆ అల్లాబుల్ అనే నాటకాన్ని ఆడుతుంటే కొంతమంది కిరాతకులు కాంగ్రెసు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు సఫ్దర్ హష్మిని హత్య చేయడం అనేది జరిగింది. ఆ హత్య చేసినటువంటి 10 రోజులలోనే మళ్ళీ తన భార్య మలశ్రీ హష్మి తన నాటకాన్ని ఎక్కడ మొక్కపోని దీక్షతోటి ఆమె ఆ నాటకాన్ని ఉన్నటువంటి 15 మంది కళాకారుల చోటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఢిల్లీ నడిబొడ్డున జరిగినటువంటి గజియాబాద్ వీధి గొంతులోనే మళ్ళీ ఆ నాటకాన్ని ఆడి ప్రదర్శించి చేసి విజయవంతం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కళారశ్మి ఈ హష్మిని దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా కళ కోసం ప్రజల కోసం ఆడుతున్నటువంటి ప్రాధాన్యతగా తిలకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజానాట్య మండలి ఎప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానాట్య మండలి ఎప్పుడు కూడా ప్రతి వర్ధంతి ప్రతి జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి.